షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. కాశీనాయన ఆశ్రమం ఆత్మకూరులో ఉందండి, బొగ్గేరుగట్టున ఉంది ఈ కాశీనాయన ఆశ్రమం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి 24 గంటలు నిరతాన్నదానం జరుగుతుంది. టిఫిన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఒక 200 నుంచి 250 మంది వస్తారు. భోజనాలకు ఒక 500-600 మంది వస్తారు. అది నాట్ల సీజన్లో అయితే రోజుకి 1000 మంది పైన వస్తారు. 24 గంటలు నిరతాన్నదానం జరుగుతుంది. ఈ నిరతాన్నదానాన్ని ప్రధానంగా మా గురుదేవులు, మా దైవం అయినటువంటి నంద్యాల కలగొట్ల రామచంద్రారెడ్డి స్వామి వారు నిర్వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మేమంతా సేవకులుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు పెత్తనం చేసేటువంటి వాళ్ళు లేరు. అందరూ సేవకులే. వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, హెల్త్ దాంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉదయాన్నే వస్తారు. ఉదయాన్నే వచ్చేసి వంట కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రధానంగా అన్నదానంతో పాటు అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పైన దుర్గామాత దేవాలయం ఉంది, తర్వాత గాయత్రి మాత దేవాలయం ఉంది, తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయం, సరస్వతి దేవాలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరం ఉంది. అలాగే 1 ఎకరా ప్రదేశంలో నవగ్రహాలను ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. మామూలుగా గుళ్ళల్లో నవగ్రహాలన్నీ ఒకే చోట ఉంటాయి, దాని చుట్టూ తిరుగుతారు. ఇక్కడ మాత్రం ఏ గ్రహానికి సంబంధించి బాధితులు ఉంటారో వాళ్ళు ఆ గ్రహం వరకే తిరిగేటువంటి అవకాశం ఉంది. చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఈ కాశీనాయన ఆశ్రమంలో శివరాత్రికి అత్యద్భుతంగా జరుగుతుందండి. సుమారు 150 గ్రామాల నుంచి ఒక 30,000 మందికి పైగా జనాలు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. మేము కూడా ఈ రోజు వంట కార్యక్రమమే కాకుండా ఈ మన ధాన్యం కోతల సమయంలో మేమందరం సాయంత్రం 4-5 బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్కళ్ళం కూడా దాదాపు 100 నుంచి 150 గ్రామాలు తిరిగి ఒక 100 పుట్ల వరకు ధాన్యాన్ని కలెక్ట్ చేస్తాము. ఆ ధాన్యంతోనే నిరతాన్నదానం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది దాతలు కూడా ఇస్తారు. కూరగాయలు అవి కూడా కొంతమంది దాతలు ఇస్తూ ఉంటారు. ఇట్లా ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో సేవ చేయటం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మాకు రామచంద్రారెడ్డి స్వామి చెప్పారు, ఈ అన్నదాన క్షేత్రము చాలా పవర్ఫుల్ క్షేత్రము, భవిష్యత్తులో ఇది వీరనారాయణపురంగా వర్ధిల్లుతుంది వీరభోగ వసంతరాయలు వచ్చినప్పుడు అనేటువంటి మాటను సెలవు ఇచ్చారు. ఆయన ఈ అన్నదానానికి ఏ విధంగా సహాయపడినా కూడా చాలా మంచిదని చెప్పారు. అటు ధాన్యం రూపంలో కానివ్వండి, ధనం రూపంలో కానివ్వండి, కట్టెల రూపంలో కానివ్వండి, సేవ రూపంలో కానీ ఏ విధంగా సహాయపడినా కానీ మనం జన్మల నుంచి మోసుకొచ్చినటువంటి కర్మలను క్షయం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నాయన గారు అంటారు. ఇలా ఈ కలియుగంలో షార్ట్ కట్ ప్రతి యుగానికి సంబంధించి తపస్సు, ధ్యానము ఇలాంటివి ఉంటాయి. ఈ కలియుగంలో షార్ట్ కట్ ఏంటంటే నిస్వార్థంగా నిష్కామ కర్మ చేసేటువంటి నిరతాన్నదానమే ఇది జ్ఞానానికి తొలిమెట్టు. అంటే మనిషి దేవుడిగా మారేయడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం అని చెప్పేసి రామచంద్రారెడ్డి నాయన గారు చెప్తారు. ఆ నాయన గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నామండి. నేను దేపూరు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 2012 నుంచి ఉదయం 4:30కి వచ్చి వంట కార్యక్రమాలు చూసుకొని నేను స్కూల్కి వెళ్తాను. అలాగే కొంతమంది మన వ్యాపారస్తులు ఉన్నారు, హెల్త్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు ఇందులో సహకరిస్తారు. ఇక్కడ ఎవరు నాయకులు, లీడర్స్ ఎవరు ఉండరండి. నాయకుడు మాకు అంతా రామచంద్రారెడ్డి నాయనే. మేమందరం కూడా సేవకులవే. ఆ సేవలో మేము తరిస్తూ మా జన్మల నుంచి మోసుకొచ్చినటువంటి కర్మల్ని క్షయం చేసుకుంటున్నాము. నేను ఇది చూసేటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే 24 గంటలు అన్నదానం అనేది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎక్కడ కూడా టైమింగ్స్ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా టైమింగ్స్ ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కరోనా 2 సంవత్సరాల కాలంలో కూడా మనకి ఇక్కడ నిరతాన్నదానం ఆగలేదండి. ఇక్కడే కాదు, కలుగొట్ల అంటే కర్నూలు జిల్లాలో కలుగొట్లో ఉన్నది. అలాగే ఓంకార క్షేత్రము, మన నెల్లూరు జిల్లాలో ఘటిక సిద్ధేశ్వరము, ఇలా వినుకొండ, ఇక్కడంతా కూడా నిరతాన్నదానం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొద్ది రోజుల పాటు మూసేశారు. కానీ మన కాశీనాయన ఆశ్రమాల్లో మాత్రం నిరతాన్నదానం జరిగింది. పోలీసు వాళ్ళకి పార్సిల్స్ పంపించాము. అలాగే రెవెన్యూ వాళ్ళకి, ఆ ఊళ్ళలో ఉండేటువంటి భిక్షగాళ్ళం కూడా ఇక్కడే తీసుకొని వచ్చేసారు. వాళ్ళకి ఇక్కడే మేము భోజనాలన్నీ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశాము. ఇట్లా అన్నదానం అన్ని ఇక్కడ జరుగుతుంది. కానీ నాయన గారు ఏం చెప్తారంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఎలా పెడతారో అలా పెట్టమన్నట్టుగా చెప్తారు. ప్రతిరోజు ఉదయం మేము టిఫిన్ కూడా 3 రకాలు పెడతామండి. ఇడ్లీ, పొంగలి, తర్వాత పులిహోర, ఫ్రైడ్ రైస్, బోండా, దోశ, ఇట్లా 3 రకాలు ఖచ్చితంగా ఉంటది. మధ్యాహ్నం భోజనంలో రాగి సంగటి, పచ్చి పులుసు, నెయ్యి అనేది మన కాశీనాయన ఆశ్రమంలో హైలైట్ అండి.
చాలా మంది షుగర్ పేషెంట్లు కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళు కూడా రాగి సంగటిని ఇష్టపడే వాళ్ళు కూడా అది పనిగా ఆశ్రమానికి వచ్చేసి భోజనం చేసిపోతుంటారు. ఈ రాగి సంగటి పచ్చి పులుసు నెయ్యితో పాటు ప్రతిరోజు స్వీట్ ఉంటుంది, వడియాలు ఉంటాయి, పచ్చడి ఉంటుంది, కూర, సాంబారు, రసం, మజ్జిగ, ఇట్లా అనేక రకాలైనటువంటి రకరకాల వంటలతోటి షడ్రసోపేతమైనటువంటి హిందూ భోజనం కాశీనాయన ఆశ్రమంలో జరుగుతుంది. అందువల్ల నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా అంతా పైవాడే చేయిస్తున్నాడు మన చేత అనేటువంటి భావనలో మేము ఇక్కడ ఈ నిరతాన్నదాన యజ్ఞంలో పాల్గొంటున్నామండి. అందువల్ల ఇక్కడ ఎక్కడా లేని విధంగా మన కాశీనాయన ఆశ్రమాల్లో అన్నదానం జరుగుతుంది. అప్పుడప్పుడు కాశీనాయన క్షేత్రానికి ముఖ్యంగా గురువు గారు రామచంద్ర నాయన వచ్చినప్పుడు ఖచ్చితంగా. అది కాకుండా ఇక్కడ నిరతాన్నదానం ఉదయం 7 గంటల నుంచి టిఫిన్లు రకరకాల టిఫిన్లు రోజు ఒకరోజు పెట్టింది ఒకరోజు పెట్టదు. తర్వాత టీ ఉంటుంది. టీ తర్వాత భోజనం 11 లేదా 13 రకాలతో పచ్చడి కాడి నుంచి స్వీటు, వడ, భోజనము, కూరలు, పెరుగన్నము, చిత్రాన్నము, బిర్యానీ అన్నము, ఇట్లా రకరకాల మెనూతో రోజు పెట్టారు. రోజు అంటే 24x7 ఏ టైంలో వచ్చినా, రాత్రి 1 గంటకు వచ్చినా, ఒకవేళ భక్తులకి తగ్గట్టు లేకపోయినా అప్పటికప్పుడు తయారు చేసి పెట్టడం కాశీనాయన ఆశ్రమం యొక్క ప్రత్యేకత. అది కాకుండా ఇక్కడ వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మన బొగ్గేరు దగ్గరగా, ఆత్మకూరు టౌన్ దగ్గరగా శ్రీ కాశీనాయన ఆశ్రమము అనేక మంది దేవతామూర్తులు ప్రత్యేక ఆకర్షణ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.